హలో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ రాబోతున్న కట్టాల్ ఏరియాలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు అర్బన్ ఎలైట్ బై అర్బన్ లైఫ్ స్పేసెస్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే పైన ఉన్న కట్టాల్లో ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం సుమారుగా 6 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ 79. ఈ ప్లాట్స్ సైజెస్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 395 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ విత్ 33 feet ఉంటాయి. ఈ రోడ్స్ తో పాటు బ్యూటిఫుల్ ఫుట్ పాత్స్ విత్ కెర్బ్ స్టోనింగ్ తో అభివృద్ధి చేస్తారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. వాటర్ సంపని నిర్మించి ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు లో డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఈ లొకేషన్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు పార్క్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ప్రాజెక్ట్ మొత్తం బ్యూటిఫుల్ గ్రీనరీని డెవలప్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంది. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 16,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అంటే 165 స్క్వేర్ యార్డ్స్ సైజ్ ల్యాండ్ 27.30 lakhs లో వస్తుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది అర్బన్ ఎలైట్ బై అర్బన్ లైఫ్ స్పేసెస్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ప్రాజెక్ట్ అవుట్ లైన్ ఇంకా గూగుల్ మ్యాప్స్ లో క్లియర్ గా అప్డేట్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్న ఎల్లో కలర్ లైన్ హైదరాబాద్ శ్రీశైలం నేషనల్ హైవే 765. ఇది కొత్తూర్, ఇది కందుకూర్, ఇది మీర్ఖాన్పేట్, ఇది ముచ్చెర్ల, ఇది కట్టాల్. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అనౌన్స్ చేసిన ఫ్యూచర్ సిటీ అనేది ఈ ఏరియాలోనే రాబోతుంది. సో ఈ అర్బన్ ఎలైట్ ప్రాజెక్ట్ కట్టాల్లో ఈ ఏరియాలో ఉంది. ఈ శ్రీశైలం హైవే పైకి మనం ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14 దగ్గర కిందకి దిగి రావచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది చూద్దాము. ముందుగా ఎగ్జిట్ 14 నుంచి ఎయిర్పోర్ట్ వైపు చూద్దాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి 5 to 10 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అదానీ ఏరోస్పేస్ పార్క్ ఉంది. ఇక్కడే రైట్ సైడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఇక్కడ నోవాటెల్ హైదరాబాద్ ఉంది. అలానే ఇక్కడ 1500 acres లొకేషన్ లో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరో సిటీని నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి శ్రీశైలం వైపు చూస్తే ఇక్కడ ఉన్న ఏరియా ఫ్యాబ్ సిటీకి వెళ్లే దారి. దీనినే ఈ సిటీ అని కూడా అంటారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాం. ఇదే ఈ సిటీలోకి ఎంటర్ అయ్యే దారి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 ని చూడొచ్చు. ఈ ఫ్యాబ్ సిటీకి బ్యాక్ సైడ్ లో ఉన్నది కొంగర్ కలాన్ ఏరియా. ఈ కొంగర్ కలాన్ లోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాబ్ సిటీని దాటంగానే ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంది. ఇక్కడే మనం రైట్ సైడ్ చూస్తే ఇది మహేశ్వరంకి వెళ్లే దారి. ఈ మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఈ మహేశ్వరంకి వెళ్లే దారి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మహంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా. దాని పక్కనే ఈ లొకేషన్ లో ప్లాస్టిక్ పార్క్ కూడా ఉంటుంది. ఇదే మన్కల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా 180 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి మనం జస్ట్ 5 minutes డ్రైవ్ చేస్తే ఈ రోడ్డులోంచి ప్రీవియస్ గా ఫార్మాసిటీ ఉన్న ఏరియాలోకి ఎంటర్ అవుతాము. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏరియాలో అభివృద్ధి పనులను అనౌన్స్ చేసింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బేగర్ కంచాన్ ఏరియాలో అనౌన్స్ చేశారు. మన వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. అలానే రీసెంట్ గా అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ కూడా ఇదే ఏరియాలో రాబోతుంది. ఈ స్కిల్ యూనివర్సిటీని సుమారుగా 100 acres ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాని నెట్ జీరో వ్యాలీ అంటే కర్బన ఉద్గార రహిత నగరంగా అభివృద్ధి చేస్తారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ కి సంబంధించిన భూమి పూజని August 1st నిర్వహించారు. ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం అదానీ గ్రూప్ వాళ్ళు 100 కోట్ల రూపాయలని విరాళంగా ప్రకటించారు. అలానే మెగా గ్రూప్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ తో ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని నిర్మించనున్నారు. వీటితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, సైదరాబాద్ తర్వాత
ప్రభుత్వం 4వ సిటీ లాగా డెవలప్ చేయబోతున్న ముచ్చెర్ల ఏరియా కూడా ఇక్కడే ఉంది. ఈ ముచ్చెర్ల ఏరియా పక్కనే ఇక్కడ కట్టాల్ ఉంటుంది. ఈ కట్టాల్ ఏరియాలో మన అర్బన్ ఎలైట్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇటువైపు 2 మినిట్స్ డ్రైవ్ చేస్తే మహేశ్వర మహా పిరమిడ్ సెంటర్ కూడా రీచ్ అవ్వచ్చు. ఇంకా కనెక్టివిటీ పరంగా చూస్తే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంగర్కలాన్ మీద గుండా స్కిల్ యూనివర్సిటీ దాకా మెట్రో రైల్ ని ప్రతిపాదించారు. అలానే రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీలో భాగంగా నిర్మించే రేడియల్ రోడ్స్ లో ఒక గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును కూడా ఇదే రూట్ లో నిర్మించబోతున్నారు. ఈ కొత్తగా నిర్మించబోయే రేడియల్ రోడ్డు విడ్త్ 300 ఫీట్ ఉంటుంది. ఇవే కాకుండా ఈ ఎగ్జిట్ 14 తుక్కుగూడ దగ్గర నుంచి దిండి దాకా ఉన్న శ్రీశైలం హైవే మొత్తాన్ని 4 లైన్ల రోడ్డు లాగా విస్తరించడానికి రీసెంట్ గా 1720 కోట్ల రూపాయలని మంజూరు చేశారు. ఈ రోడ్డు మొత్తం 85 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయి. ఈ విధంగా ఈ ఏరియా అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.